మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ సినిమా నిన్న శుక్రవారం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రీమియర్స్ పడ్డాయి గురువారం సాయంత్రం. ఆ రోజు 1.5 కోటి గ్రాస్ వచ్చింది ఇండియాలో. ఇక నిన్న శుక్రవారం మొదటి రోజు 4 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా మొదటి రోజు ఇండియాలో 5.5 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది మైకేల్ సినిమా ఇండియాలో. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మేజర్గా అమెరికాలో, కెనడాలో $30 మిలియన్ కలెక్ట్ చేసింది సినిమా మొదటి రోజు. కొద్దిగా తక్కువే, $30 మిలియన్ అంటే మన కరెన్సీలో 300 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 2,000 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా మొదటి రోజు 300 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మరి ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూడాలి. సినిమా అయితే అద్భుతంగా ఉంది. నేను చూశాను థియేటర్లో. సినిమా చాలా బాగుంది. మైకేల్ జాక్సన్ లైఫ్, బట్ ఫుల్ స్టోరీ కాదు. ఒక 30 ఏళ్ళ జీవితం చూపించారు. ఇంకా 20 ఏళ్ళ జీవితం సెకండ్ పార్ట్గా రావచ్చేమో తెలియదు, కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా చూడండి థియేటర్లో. అది మన మైకేల్ జాక్సన్ బయోపిక్. మైకేల్ జాక్సన్ క్యారెక్టర్ ఈ సినిమాలో మైకేల్ జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ చేశాడు. మొదటి సినిమా అతనికి అద్భుతంగా చేశాడు అతను. రిలీజ్ అయిన మొదటి రోజు ఇండియాలో ప్రీమియర్స్తో కలిపి 5.5 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా $30 మిలియన్, అంటే మన కరెన్సీలో 300 కోట్లు. ఓకే, బాయ్.